పవన్ కళ్యాణ్ చెప్పాలి. ఈ లోపల వర్మ అటు మనం తప్పకుండా ప్రస్తావించాల్సింది ఆ దిష్టి అనేది, అది ఎలాగే దాని మీద జనసేన వాళ్ళు ఎందుకు పవన్ కళ్యాణ్ ఇన్ని చోట్లకు వెళ్తున్నప్పుడు ఒక మాట ఏదో పరోక్షంగానో ప్రత్యక్షంగానో చెప్పొచ్చు కదా. ఆయన దాని మీద ఏమి చేయదలుచుకున్నట్టుగా నిన్న కందుల దుర్గేష్ మంత్రి మామూలుగా ఆయన జాగ్రత్తగానే మాట్లాడుతుంటారు. నిన్న కూడా ఏదో మామూలుగా అన్నదాన్ని మీరు ఎందుకు దీన్ని ఇంత పెద్ద చేస్తున్నారో, ఆయనకు తెలంగాణ మీద చాలా ప్రేమ ఉంది. ఇప్పుడు రాష్ట్రాల మధ్య పరిస్థితి ఎలా ఉందంటే ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంది, తెలంగాణ మీద చాలా ప్రేమ ఉందని ఎక్కువ చెప్తే కూడా మళ్ళీ వెంటనే అక్కడ ఇంకొక రాజకీయం బయలుదేరే ఒక అవకాశం కూడా ఉంది. నా ఉద్దేశంలో నా మాటలు అలా కాదు, అలా అనుకోనక్కర్లేదని చెప్పాల్సిన అవసరం ఉంది. మూడవది, ఈ దృష్టి లాంటి మాటలు భావాలు ఎక్కువగా వ్యాప్తి చెందకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అలాంటి ప్రకటన చేసే వరకు ఈ చర్చ సాగుతూనే ఉంటుంది. ఎవ్రీడే కనీసం 3-4 ఐటమ్స్ తెలంగాణ రాజకీయాల్లో వేడి పెరిగినప్పుడంతా దాన్ని తీసుకొని వస్తుంటారు. మీరు దాని మీద మాట్లాడలేదు, దీని మీద మాట్లాడలేదు, మీకు తెలిసే ఇదంతా జరిగిందని. చూడాలి మరి ఈ 1 రోజులు ఆయన ఏమన్నా దీన్ని సర్దుబాటు చేసే ఒక సాంత్వన వాక్యాలు కొంచెం ఏమన్నా చేస్తారా, డ్యామేజ్ కంట్రోల్ చేస్తారన్న చూడాలి. తెలుగుదేశం పార్టీ అయితే తెలంగాణలో మళ్ళీ పోటీ చేయలేదు ఈ మధ్య, కానీ జనసేన చేసింది కదా, అసెంబ్లీలో చేసింది. మళ్ళీ మొన్న కూడా వాళ్ళు కొంత ప్రయత్నం చేశారు. రేపు జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తే కూడా అనేక చోట్ల పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు అని కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ రీత్యా చూసినప్పుడు 2 చోట్ల ఉన్న పార్టీగా కమిటీలు అవన్నీ ఉన్నాయి. సర్దుబాటు మాటలు మాట్లాడడం ఒకటి, రెండోది అలాంటివి వాడకుండా ఉండటం. ఇంకెవరో వాళ్ళ అధికార ప్రతినిధి చెప్తే కూడా చూసా, ఇది వరకు జీవితంలో మొదటిసారి చూస్తున్నాను ఇలాంటి మాటల మీద తప్పు పట్టడం. అసలు ఎందుకు మాట్లాడడం, ఎందుకు దాని మీద మళ్ళీ ఇతరులను తప్పు పట్టడం ఎందుకు? సార్ పరకామణి లడ్డూపై జగన్ లాజిక్ కూటమి ఇరకాటం.